ఈరోజు ఈ వీడియోలో మనము 2010లో ఎలక్ట్రికల్ పేపర్లో డీసీ మిషన్లో క్వశ్చన్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఈ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మిషన్ ఇచ్చాడు. ఓకేనా, ఇది కపుల్డ్ విత్ 250 హెచ్ఎస్ 3 ఫేజ్ 4 పోల్ ఇండక్షన్ మిషన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకేనా, ఈ డీసీ మిషన్ అనేది ఇండక్షన్ మిషన్కి కనెక్ట్ అయితే చేస్తున్నారంట. ద డీసీ మిషన్ ఈజ్ ఎనర్జైజ్డ్ ఫస్ట్ and the machine rotates 600 rpm. Subsequently, the induction machine is also connected to 50 Hz 3-phase source. The phase sequence being consistent with the direction of rotation in steady state. మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే ఈ రెండు మిషన్స్ ఉన్నాయి కదా, డీసీ మిషన్ ఇండక్షన్ మిషన్ అనేది, అది ఎలా యాక్ట్ అవుతుంది, మోటార్గా యాక్ట్ అవుతుందా లేకపోతే జనరేటర్గా యాక్ట్ అవుతుందా అనేది క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ఏ మిషను జనరేటర్గా యాక్ట్ అవుతుంది, ఏ మిషను మోటార్గా యాక్ట్ అవుతుందో మనం తెలుసుకుందాము. ఇక్కడ మనకు చూస్తే డీసీ మిషన్స్ కపుల్ 50 హెచ్ఎస్ 3 ఫేజ్ 4 పోల్ ఇండక్షన్ మిషన్ 4 పోల్ ఇచ్చారు. ఓకేనా, ఇండక్షన్ మిషన్ చూస్తే మనకి పోల్స్ వచ్చి 4 అనమాట. ఓకేనా, ఫార్ములా ఏంది స్పీడ్కి 120 F/P. ఫ్రీక్వెన్సీ ఆల్సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 50 హెచ్ఎస్ ఫ్రీక్వెన్సీ అయితే ఇచ్చారు. 120 × 50/4 పోల్ మనకి ఎంత వస్తుంది, 1500 rpm అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే డీసీ మోటార్ని మనం ఫస్ట్ ఎనర్జైజ్ చేసాం అనమాట. ఎనర్జైజ్ చేసినప్పుడు దాన్ని ఎంత స్పీడ్తో రొటేట్ చేసామంటే 1600 rpmతో రొటేట్ చేసాం. ఓకేనా, మనకి డీసీ మిషన్ని ఎంత స్పీడ్తో దాన్ని తిప్పాము, 1600 rpmతో. ఓకేనా, సో ఇట్లా తిప్పిన తర్వాత మనకి ఈ స్పీడ్ అనేది దీనికన్నా, అంటే ఇండక్షన్ మిషన్ సింక్రోన్ స్పీడ్ అనమాట, ఇది దీనికన్నా ఎక్కువ తిరిగితే ఏమవుతుంది, అది జనరేటర్గా యాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, 1500 కన్నా ఎక్కువగా అది తిరిగిందంటే ఆ మిషన్ ఇండక్షన్ మిషన్ అనేది మనకి జనరేటర్గా యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే 1500 కన్నా సింక్రోన్ స్పీడ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు స్పీడ్ అనేది దీనికన్నా తక్కువ ఉంటే ఇది మోటార్గా యాక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 600 rpmతో రొటేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే రెండింటినీ సేమ్గా కపుల్ చేస్తాను అనమాట రోటర్ షాఫ్ట్కి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇండక్షన్ మిషన్ అనేది జనరేటర్గా యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ డీసీ మిషన్ అనేది మోటార్గా యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇండక్షన్ మిషన్ వచ్చి జనరేటర్గా, డీసీ మిషన్ వచ్చి మోటార్గా అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక వీడియోలో అయితే మీ ముందుకైతే వస్తాను. ప్రస్తుతానికి మనం ఎలక్ట్రికల్లో డీసీ మిషన్ ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాము. మీకు ఎటువంటి క్వశ్చన్ అన్న డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దానికి ఒక వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటా ఈ క్లాసెస్ అనేటివి, ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అనేది డౌట్గా ఉండొచ్చు. సో మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.